దహన సంస్కారాలకి ఆడవాళ్ళు వెళ్ళొచ్చా? ఓ మాట చెప్పాలంటే అది ప్రాంతాచారం అని చెప్తూ ఉంటాం ముఖ్యంగా. కానీ శాస్త్రం వేరు, ప్రాంతాచారం వేరు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఒక్కొక్క ఆచారం ఆచారం ఉంటుంది. ఉంటుంది. అవును. ఇప్పుడు మహారాష్ట్ర ఒక ఆచారం, కర్ణాటక ఒక ఆచారం, మన తెలంగాణ ఒక ఆచారం. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాలు 2 కలిసే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కానీ ప్రాంతాచారం ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ఒక ఆచారం ఉంది అప్పట్లో. అలానే ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క దేశానికి వాళ్ళకు ఉండేటువంటి ఆచారాలను బట్టి మనం వ్యవహరిస్తూ ఉంటాం. కానీ ఒక ధర్మం, ఒక శాస్త్రం ప్రకారం తీసుకోవాలి అంటే, మన హిందూ ధర్మం ప్రకారం తీసుకోవాలి, గరుడ పురాణాన్ని ప్రధానంగా తీసుకొని చేయాలి అంటే, ఆడవాళ్ళు శ్మశాన ప్రవేశం అనేది ఒక్కసారి జరుగుతుంది. ఎప్పుడు అంటే వాళ్ళు శవమైనప్పుడు. హ్మ్. ఎప్పుడైతే చనిపోతారో వాళ్ళు అప్పుడు మాత్రమే శ్మశాన ప్రవేశం ఉంటుంది. అంతవరకు శ్మశాన ప్రవేశం లేదు. ఎందుకు అనేది చాలామందికి అనుమానం. హ్మ్. అవునా? ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి అంటే, ఆత్మఘోష, గాలి పట్టడం, గాలి వీళ్ళ మీదకి వచ్చింది అని చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఎక్కువగా ఎవరికి జరుగుతుంటాయి ఆడవాళ్ళకి జరుగుతుంది. కదా, మగవాళ్ళకి జరగవు తొందరగా. ఎందుకు? దీంట్లో చాలా కారణాలు ఉంటాయి, చెప్తా. ఆడవాళ్ళ మనస్సు చాలా సున్నితమైనది అవును. కదా, టూ మచ్ సెన్సిటివ్. అంత సెన్సిటివిటీ ఉన్న మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు, మనసు ఉన్నటువంటి వాళ్ళు శవాన్ని దహనం చేస్తూ ఉంటే చూడగలుగుతారా? చూడలేరు. ఆవేశంతో ఏమైపోతారు వాళ్ళు కూడా, దాని మీద పడిపోయేంత సెన్సిటివిటీ ఉంటుంది వీళ్ళకి, అంత ఎమోషనల్గా ఇదైపోతారు. అవునా? అది ఒక కారణం అవుతుంది. అలాగే శ్మశానంలో ఉండేటువంటి ఆత్మలు ఏవైతే ఘోషలుగా ఉంటాయో, కర్మలు జరుగుతూ ఉంటాయి, శ్మశానంలో కర్మలు జరుగుతుంటాయి, దహనాలు జరుగుతుంటాయి. ఇది ఒక్క శవమే కాదు, ఇంకా ఇతర శవాలు దహనాలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో కొంతమంది సంపూర్ణమైనటువంటి ఆయుష్, సంపూర్ణమైనటువంటి కోరికలు తీరకుండా చనిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. హ్మ్. ఇది ఉందా లేదా అంటే ఉందనే చెప్తా. 100% దేవుడు ఉన్నాడు అనేది నమ్మితే దయ్యం ఉంది అనేది కూడా నమ్మాల్సిందే తప్పనిసరిగా. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎక్కువగా తలస్నానం చేసి శిరోజాలు మొత్తం విరబోసుకొని ముడి వేసుకోకుండా అక్కడికి వెళ్ళటం ద్వారా ఎక్కువగా, ముఖ్యంగా ఒక ఆత్మ కానీ ఒక గాలి కానీ వీళ్ళని ఆవహించాలి అంటే, వీళ్ళకి కొన్ని రకాల ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాల ద్వారానే వీళ్ళ శరీరంలోకి రావడం అనేది జరుగుతుంటుంది. మరి చూడండి, ముఖ్యంగా ఏం చేస్తాం, శవాన్ని తగలబెట్టినప్పుడు కపాల మోక్షం అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే మనం అక్కడ తలకొరువు పెట్టేసి కొడుకు కూడా దూరంగా వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఎవరైతే కాటి కాపరి ఉంటాడో చెప్తాడు, ఆ కపాల మోక్షం అనేది స్నానం చేయండి అని చెప్తాడు. ఆ తర్వాతనే స్నానం చేస్తారు. అవునా? అంటే కపాలం అంటే అక్కడ పైదే కదా, ఈ శిరోభాగం కదా. ఈ శిరోభాగంలో ఉండేటువంటిది ఏంటి, ఎక్కువగా కేశాలు. ఆడవాళ్ళు ఎప్పుడైతే జుట్టు మొత్తం విరబోసుకొని తలస్నానం చేసి ఆయా ప్రదేశాల్లో తిరుగుతుంటారో, అక్కడ ఉండేటువంటి ఆత్మఘోష కలిగినటువంటి ఆత్మలు వీళ్ళని ఆవహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకేనా పెద్దవాళ్ళు ఎప్పుడు జుట్టు ముడి ముడి వేసుకోండి, నూనె పూసుకోండి, కాళ్ళకి కాటుకు పెట్టుకోండి. అవునా? కొద్దిగా కాళ్ళకి కాటుకు పెట్టుకోమని చెప్తుంటారు. ఇలాంటివన్నీ ఎందుకు అంటే, ఇలాంటివి ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంటాం. పోనీ శ్మశానానికి పోతేనే పడతాయా, బయట తిరిగితే పట్టవా అంటే, అందుకనే ఆడపిల్లల్ని ఏ ఒక సమయం అనేది, ఒక నిర్ణీత సమయం అనేది ఉండేది. ఈ సమయంలో ఇక్కడికి వెళ్ళమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉంటారంటే, ఆడవాళ్ళని కంట్రోల్ చేసేదో ఇంట్లో కూర్చోబెట్టి వంటింటి కుందేలాగా తయారు చేయాలని కాదు. వాళ్ళకు ఉండేటువంటి బాధల్ని నివారణ అంటే, ఎక్కువగా తొందరగా వాళ్ళకి కలగకుండా ఉండేందుకు వీళ్ళకి ఒక నిర్ణీతమైనటువంటి సమయం, నిర్ణీతమైనటువంటి ప్రదేశాలకు మాత్రమే పంపిస్తూ ఉండేవాళ్ళు. దాన్ని రాను ఏం చేశారు అంటే, మగవాళ్ళ ఆధిపత్యం ఎక్కువై ఆడవాళ్ళని ఇంట్లోనే కట్టేస్తున్నారని చెప్పి ఒక విపరీతమైనటువంటి ఒక స్లోగన్స్ తీసుకొచ్చి పోరాడుతున్నారు. కానీ మగవాళ్ళ మీద అదేది కాదు. అందుకనే తోడు ఉండాలంటారు. ఇప్పుడు పుట్టిన వెంటనే తండ్రి, ఒక వయసు వచ్చేంత వరకు, వయసు అయిన తర్వాత వివాహం అయిన తర్వాత భర్త, వృద్ధాప్యంలో కొడుకు. ఇక్కడ ముగ్గురు మగవాళ్ళే తోడు ఉంటున్నారు కదా. అంటే వీళ్ళకేంటి, వీళ్ళని ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి, వీళ్ళు సున్నితమైనటువంటి వాళ్ళని చెప్పినప్పుడు మీరు ఒప్పుకున్నప్పుడు మరి వీటికి కూడా ఒప్పుకోవాలి. అవునా? కాదు మేము రాక్షసులు అంటారా చెప్పండి, దానికి మేము కాదనే చెబుతాం. కాదు కదా. ఇక్కడ సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, సున్నితమైనటువంటి శరీర తత్వం కలిగినటువంటి వాడు కాబట్టి వీళ్ళని ఎక్కడ పడితే అక్కడికి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక పక్కన ఒకళ్ళు బాధ్యత తీసుకునేటువంటి ఒక వ్యక్తిగా ప్రతి వయసులోనూ ఒక మగవాడు ఉండడం అనేది ఆనవాయితీగా మారింది. కాబట్టి శ్మశానానికి ఆడవాళ్ళు వెళ్ళటం అనేది నిషిద్ధమనే చెబుతాం. మీరు నిషిద్ధం చెబుతున్నాం మేము వెళ్తాము అంటే దానికి మనం చెప్పగలిగింది ఏం లేదు.
వాళ్ళకు ఉండేటువంటి ఆచారం అలాంటిది. దాని ఆచారాన్ని మనం ఎవ్వరం కూడా ఒకటి చెప్తాను, శాస్త్రం కంటే కూడా ఆచారం చాలా గొప్పది. శాస్త్రం ఏంటి? ఇప్పుడు ఉంది నాన్న, శ్రీమంతం చేయండి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. శ్రీమంతం చేయవచ్చా లేదా అని ఆ కుటుంబంలో ఉండేటువంటి సంప్రదాయం ఆచారం ఏదైతే ఉందో అది చెప్తుంది. ఎక్కడో పూర్వకాలంలో ఎవరికో శ్రీమంతం చేస్తే ఎవరికో ఏదో జరిగింది కాబట్టి ఆ ఇంట్లో శ్రీమంతం రద్దు. అలానే పుట్టినరోజులు కొంతమంది చేసుకోరు, అవునా? ఎందుకంటే ఎక్కడో పుట్టినరోజు జరిగిన రోజున ఏదో అశుభం జరిగింది కాబట్టి పుట్టినరోజులు రద్దు చేసుకుంటూ ఉంటారు. అంటే సంప్రదాయం, ఆచారం ఈ రెండు కూడాను శాస్త్రానికంటే గొప్పవని చెప్తా తప్పనిసరిగా. కానీ ఆచారాన్ని తప్పుదోవ పట్టించి అదే ఆచారం అంటే మాత్రం తప్పనిసరిగా తప్పనే చెప్తా. ఆచారం ఉంది. ఇప్పుడు చాలామంది చెబుతుంటారు మాకు తద్దినాలు పెట్టే అలవాటు లేదండి. అలవాటు ఏంటది? పెట్టమని శాస్త్రం చెప్తుంది, ధర్మం చెప్తుంది. శాస్త్రం కూడా కాదు, ధర్మం చెబుతుంది. కొడుకై పుట్టినందుకు కర్మ చేసే తద్దినాలు పెట్టాలి. నేను గైలో పెట్టేసి వచ్చాను, కాశీలో పెట్టాను, రామేశ్వరంలో తద్దినం పెట్టేశాను, ఇంకా పెట్టొద్దని చెప్పారు మా పంతులు గారు. పెట్టిన వాడికి, చెప్పిన వాడికి బుద్ధి లేదు, విన్నవాడికి అంతకంటే బుద్ధి లేదు కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడాను జరిగే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళని శ్మశానానికి వెళ్ళడం, ప్రవేశం రద్దు అని చెప్తాం.